ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఆగస్టు 12, 13వ తేదీల్లో కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అలాగే కొంతమంది మీ దగ్గరకు వచ్చి మీకు చేతులు జోడిస్తారు. ఇంతకాలం మిమ్మల్ని ఎవరైతే చిన్న చూపు చూసారో, ఎవరైతే మిమ్మల్ని నాశనం చెయ్యాలి అనుకున్నారో, ఇక వారే మీ ముందుకు వచ్చి చేతులు జోడించి మరీ పశ్చాత్తాపం పడతారు. కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియోలో వాళ్ళు ఎవరు, అలాగే ఆగస్టు 12, 13 తేదీల్లో ఎటువంటి శుభవార్తలు వింటారు, ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేది తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మా చిన్న విన్నపం, వీడియోను లైక్ చేసి ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న ఆల్ బటన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో ఎక్కడా కూడా స్లిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీరు అన్ని విషయాలు తెలుసుకుని జాగ్రత్త పడతారు. ఇక వివరాల్లోకి వెళ్తే, మిమ్మల్ని ఇంతవరకు నిందించిన వాళ్ళు, మీరంటే గిట్టని వాళ్ళు, ఏళ్ళను చేసిన వాళ్ళు మీరు గట్టిగా సమాధానం ఇచ్చే సమయం ఆసన్నమైంది. ఇక నుంచి మీ జీవితం, మీ జాతకం మారబోతుంది. రాబోయే 48 గంటల్లో మీకు అతిపెద్ద శుభవార్త రాబోతుంది. మీరు ఎంత కాలం నుంచో ఎదురు చూస్తున్నా, ఏ ఫలితం రావాలని కోరుకుంటున్నారో దానికి సంబంధించి పాజిటివ్ స్పందన అనేది వచ్చేస్తుంది. అలాగే జీవితంలో మీ పర్సనల్ లైఫ్ అనేది మెరుగుపడుతుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి. ఇప్పటికీ మీరెంతో డిస్టర్బెన్స్ గా ఉన్నారు. మీకు చాలా విసుగ్గా ఉండేది. ఇప్పటి నుంచి అంతా బాగుంటుంది. ఇక లవర్స్ అయితే ఎవరైతే ఉన్నారో, అలాగే ఇంట్లో వాళ్ళు ప్రేమను కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదని బాధపడుతున్నారో, వారికి కుటుంబ సభ్యుల నుంచి అనుకూలమైన స్పందన అనేది లభిస్తుంది. ముఖ్యంగా వీళ్ళు వాళ్లతో కొంచెం నెమ్మదిగా, అందంగా నచ్చ చెప్పుకుని ఉంటే బాగుంటుంది. అలాగే ఈ రాశివారు ముఖ్యంగా కుటుంబ సభ్యులతో సమయాన్ని ఎక్కువగా కేటాయించాలి. ఎందుకు చెప్తున్నాను అంటే, వాళ్లతో చిన్న మనస్పర్ధలు ఏమైనా ఉన్నా అవి దూరం అయిపోతాయి. దాని వలన మీకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. వాళ్లతో హ్యాపీగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్లతో కలిసి ఉండగలుగుతారు. ఎవరైతే కుంభరాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ఇంటి దగ్గరికి వెళ్ళి నిరాశగా ఉద్యోగం రాలేదని తిరిగి వచ్చేస్తున్నారో, ఇక నుంచి బాధపడకండి. ఇక నుంచి మీకు అద్భుతమైన సమయం స్టార్ట్ అవబోతుంది. అలాగే విద్యార్థులకు సంబంధించి ఈ సమయం వాళ్ళకి చాలా బాగుంటుంది. కొంచెం పోటీతత్వం పెంచుకుని చదివితే సరిపోతుంది. చదువు పరంగా కొంచెం శ్రద్ధ చూపించడం అవసరం. కాబట్టి చదువులో ఆ శ్రద్ధ చూపించకండి, పోటీతత్వం పెంచుకోండి. అలాగే వ్యాపారాలు చేస్తున్న వారికి ఇది చాలా బాగుంటుందని చెప్పాలి. కానీ మీ వ్యాపారంలో కొన్ని మార్పులు అనేవి చేసుకోవాలి. ఎలా అంటే, ఇప్పుడు కాలం మారింది కాబట్టి మీ వ్యాపారంలో ఇప్పుడు తరానికి నచ్చే విధంగా మీరు టిప్స్ అనేవి ఉపయోగిస్తే మీ వ్యాపారం అనేది చాలా బాగా రన్ అవుతుంది. వీటిని గుర్తుంచుకుని మీరు వ్యాపారంలో కొన్ని మార్పులు అనేవి చేసుకోవాలి. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే, బంధువులకి హెల్ప్ చేసే అవకాశం అనేది వస్తుంది. వాళ్ళు మీ వద్దకు వచ్చి డబ్బు సహాయం చేయమని అడుగుతారు. సహాయం చేయడం మంచిదే, సహాయం చేయండి. కానీ ఎక్కువ మాత్రం డబ్బును చేయకండి. అలా చేస్తే మీకు కలిసి రాదు. తిరిగి వచ్చే అవకాశాలు తక్కువ ఉంటుంది. ఎక్కువ అమౌంట్ను మాత్రం అప్పుగా ఇవ్వకండి. అలాగే మీ ఇంట్లో కానీ, లేకపోతే మీ బంధువుల ఇంట్లో కానీ, మీకు పరిచయమైన మిత్రుల ఇంట్లో కానీ వివాహానికి సంబంధించి శుభవార్తను వింటారు. మీకెందుకు చెప్తున్నాము అంటే, మీరు లేకుండా ఏ కార్యము అనేది జరగడానికి అవతల వ్యక్తి వాళ్ళు ఇష్టపడరు. మీ చేతుల మీదుగా ఆ శుభకార్యాలు జరుగుతాయి. ఆ సమయం అంతా కూడా మీకు చాలా బాగుందండి. ఈ సమయంలో ఏ పని చేసినా, ఏ ఆలోచన చేసినా, ఏది మొదలుపెట్టినా అది సక్సెస్ అవుతుంది. మీకు సక్సెస్ని ఇస్తుంది. కానీ చెయ్యడం అనేది మీ చేతిలో ఉంది కాబట్టి బద్ధకాన్ని పోగొట్టుకుని ముందడుగు వేయండి.
గ్రహ బలం అనుకూలంగా ఉన్నప్పుడు మీరు బద్ధకంతో అశ్రద్ధ చేస్తే ఈ చేతులారా మీరు మీకు నష్టం కలిగించుకున్నవారు అవుతారు. ఇక మీ జీవితంలో మిమ్మల్ని అణిచివేయాలి అనుకున్నవారు, మీతో మంచిగా ఉంటూ మీ వెనకాల గొయ్యిలు తీసేవారు మళ్ళీ తిరిగి మీ జీవితంలోకి రాబోతున్నారు. అలాంటి వారు ఎవరో మీరు గుర్తు తెచ్చుకోండి. ఎవరైతే ఉన్నారో అలాంటి వారు మీ జీవితంలోకి నెమ్మదిగా రాబోతున్నారు. మీకు క్షమాపణ చెప్పబోతున్నారు. కానీ మీరు మాత్రం మీ లైఫ్లోకి వాళ్ళని రానివ్వకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కరిగిపోయి వాళ్లకు సహాయం చేయకండి. వాళ్ళని మీ దరిదాపుల్లో కూడా రానివ్వద్దు. అంతేకాకుండా మిమ్మల్ని నమ్మించి మీ దగ్గర సహాయాన్ని పొంది మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వారు కూడా తిరిగి మీ జీవితంలోకి రాబోతున్నారు. అలాంటి వారు ఎవరైతే ఉన్నారో గుర్తుపెట్టుకోండి. అలాంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా మీ లైఫ్లోకి వచ్చేటప్పుడు జాగ్రత్త పడండి. వాళ్ళని ఈసారి అస్సలు నమ్మొద్దు. చాలా ప్రమాదకరం. వాళ్ళు ఎవరో గుర్తించి మీరు ఈ ఆగస్టు 12, 13 తేదీల్లో గమనించండి. వారి నుంచి జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మిమ్మల్ని నమ్మించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ వాటిని మీరు అస్సలు నమ్మవద్దు. ఎందుకంటే వాళ్ళు వేరొక ఉద్దేశంతోనే వస్తున్నారు తప్ప మంచి ఉద్దేశంతో మీ జీవితంలోకి రావాలని అనుకోవట్లేదు. వాళ్ళని ఎంత దూరంగా ఉంచితే మీకు అంత మంచి జరుగుతుంది. చూశారు కదండి, కుంభరాశి వారికి ఆగస్టు 12, 13వ తేదీల్లో కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఏ వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి మీకు చేతులు జోడిస్తారు, అలాగే ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా ఎటువంటి మార్పులు చేసుకోవాలి, విద్యార్థులకు ఎటువంటి సమయం, అన్నీ వివరంగా తెలుసుకున్నారు కదా. ఇక మీరు చెయ్యవలసిన దేవతా ఆరాధన చూసుకున్నట్లయితే ఆగస్టు నెల మొత్తం కూడా ఉదయాన్నే మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయినా కానీ లేకపోతే ఏదైనా పని కోసం బయటికి వెళ్ళినా ప్రత్యేకంగా ఏదో ఒక దేవాలయానికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని కొద్దిసేపు కూర్చుని మీకు ఇష్టమైన దైవాన్నో లేకపోతే మీరు వెళ్ళిన దైవానికి సంబంధించిన దైవ మంత్రాన్ని కొంతసేపు పఠించుకుని మీరు ఆఫీసులకు కానీ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఓం శ్రీమాత్రే నమః.